నమస్తే బాబాయ్. చెప్పండి బాబాయ్ మీ పేరు? శ్రీనివాసరావు. బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది, ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. పెన్షన్లు ఒకటి పెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా వెళ్తున్నాడు అంటున్నాడు. అవి కూడా ఇస్తే అంతా బాగుంటుంది. రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా చింతమనేని ప్రభాకర్ గారు కూడా బాగానే ఏరియాలో బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది బాబాయ్. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు నుండి తల్లికి వందనం రిలీజ్ చేశారు, పడుతున్నాయి అకౌంట్లో? పడుతున్నాయి అన్నారండి. పడుతున్నాయి, ఇంక చూడలేదు కానీ పడుతున్నాయి అన్నారు ఇవాళ. అది అన్నమాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకున్నట్టే. ఇంకా ఉన్నాయి కొన్ని నిదానంగా ఆయనే చేస్తాడు. అన్నీ ఒకసారి రావాలంటే ఎలాగవుతాయి? మరి అంతేగా. ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా పాత పద్ధతి ప్రకారంగా రేషన్ డిపోలు ఏర్పాటు చేశారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, డిపోలు ఉంటే బాగుందా? ఇదివరకు అంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు, కొంతమంది లేని వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదివరకు అంతా తెచ్చుకున్న వాళ్ళమే కదా, ఇప్పుడైనా తెచ్చుకుంటాం బాగానే ఉంటుంది. ఇప్పుడు యాన్ వస్తే వచ్చినప్పుడే కానీ మళ్ళీ లేకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు డిపోకి లేదా ఖాళీగా ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నాం అనుకో, పర్వాలేదు. దానివల్ల ఇబ్బంది ఏముంది అంటే ఇప్పుడు మనకి 15 రోజులు పెట్టారు, మనకి ఎప్పుడు కలితే అప్పుడు తెచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి కొంతమంది వెళ్ళలేని వాళ్ళు అదే బాగుంది అంటారు. ఏదైనా ఒకటి పర్వాలేదు, కొంత ప్రభుత్వానికి ఆదాయ ఖర్చు తగ్గుద్ది కదా దానివల్ల. వ్యాన్ల వల్ల ఇప్పుడు ఆ వ్యాన్ ఖర్చులు ఉంటాయి, దాంట్లో జీతాలు ఇవ్వాలి అందరికీ ఉంటే ఆ డబ్బును ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఆయన ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు బాగా చేస్తారు. బాగానే బాగుందండి. ఎలా ఉన్నాయి బాబు? ఇప్పుడు మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు, మొత్తం మనకంతా సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది అంతా కరెక్ట్గా చేస్తున్నారు? కరెక్ట్గా ఉన్నాయి. వెళ్ళాక అన్ని వాళ్ళు బాగానే అడుగుతున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టట్లేదు, పర్వాలేదు పర్వాలేదండి. బాబాయ్ మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి రైతుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేసేయడం మాట్లాడతారు. చంద్రబాబు రైతులు మోసం చేస్తాడా? ఏమండి, గిట్టినోళ్ళు గిట్టినట్టు చెప్తారు, అది రైతులకి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇదివరకే ఈ చేయ కార్మికులకి వీళ్ళకి డబ్బులు అలవాటు చేశాడు కాబట్టి ఆ డబ్బులు తినుండేవాళ్ళు ఇప్పుడు రాపోయేసరికి రాలేదు, మాకు ఇవ్వలేదు అని చెప్తారు. ఇప్పుడు దానివల్ల ఉపయోగం వచ్చింది. ఆ డబ్బును గవర్నమెంట్కి దేనికో దానికి ఉపయోగపడతాయి. వాళ్ళంత ఉందో పెట్టి ఖర్చు దాన్ని పెట్టుకోవచ్చు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా తల్లికి వందనం రిలీజ్ చేశారు. కానీ కొంతమంది ఈ రోజు కూడా బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. తల్లికి వందనం రిలీజ్ చేసి కేవలం 24 గంటల గడవక ముందే ఇదిగో తల్లికి వందనం డబ్బులు దారి మళ్ళిస్తామన్నారు. నారా లోకేష్ ఖాతాలోకి 2000, 3000 రూపాయలు జమ అవుతున్నాయని చెప్పి బురద జల్లే రాజకీయాలు చేసే వాళ్ళందరికీ ఒక్కటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా, మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎందుకు చెడు అభిప్రాయం తీసుకొస్తా ఉన్నారు? ఎందుకు ప్రజల్ని మబ్బి పెట్టి తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వేరే పనే లేదా? ఏదో ఒక నెపంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఏంటి? ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ గాడిలో పెట్టుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటుంటే ఎందుకు ఇలా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకి చేరువనేకుండా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మీ మీద కాస్త దయచలిసి ఊరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈరోజు సంవత్సరం పార్టీ వచ్చి ఎన్ని రకాలుగా ఈరోజు కూడా రకరకాలుగా మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రైతులను ఉద్దేశించి రైతులను మోసం చేసింది మీరై ఉంటే రైతుల కోసం ధర్నాలు చేశారు కదా, అసలు అప్పుడే మీ మీద యాక్షన్ తీసుకోవాలి, అయినా వదిలిపెట్టారు. కరెంటు ఛార్జీలు పెంచింది మీరే అయి ఉండి మళ్ళీ కరెంటు ఛార్జీల కోసం ధర్నా చేస్తున్నప్పుడు అప్పుడు మీ మీద యాక్షన్ తీసుకోవాల్సింది, అయినా ఓపిక పట్టారు, ఊరుకున్నారు. వాలంటీర్లు మోసం చేసింది చంద్రబాబు నాయుడు, అధికారులకు వచ్చిన మోసం చేశాడని చెప్పి దుష్ప్రచారాలు చేశారు. అసలు వాలంటీర్లు మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అప్పుడైనా యాక్షన్ తీసుకుంటాం అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ మీద దయతలిచి మీరు రీసెంట్గా కూడా ధర్నాలు చేస్తున్నారు కదా, నిరుద్యోగులు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు లేవని చెప్పి మోసం చేస్తున్నటువంటి బాబు అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సివియర్ యాక్షన్ తీసుకుంటాం అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేయరు. రోజుకొక అంశానికి వీళ్ళు బురద జల్లే రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనకి స్వాగతిస్తూ మీరు కనీసం మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లా,
దుష్ప్రచారాలు చేయడం మానుకోండి. అదే చెప్పేది మీరు. మీరు మీ వల్ల మాకు వచ్చేది ఒరిగేది అంటూ ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శలు చేశారా? రాజకీయాల్లో ఉండేటప్పుడు ధీటుగా విమర్శలు చేయడం అదొక ఎత్తు, కానీ అసలు లేని వాస్తవాలు నిజం చేసేలా ఇలా బురద జల్లే వ్యాఖ్యలు చేసేయడం మాత్రం ఎవరు చేయలే. జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ సోషల్ మీడియాని కానీ లేదంటే సాక్షి టీవీలో కానీ విస్తృత స్థాయిలో ఎన్ని రకాలమైనటువంటి తప్పుడు ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి దాని గురించి వీళ్ళు ఇలా వేయకుండా ఇదిగో చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి రకరకాల ట్రోలింగ్ చేసేవారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడేది చేస్తే పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి ఎత్తేవాళ్ళు. నారా లోకేష్ ఏదైనా కౌంటర్ అటాక్గా మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తుకొస్తా ఇలాగా సభ్య సమాజానికి గత 5 ఏం మెసేజ్ ఇచ్చారో అర్థం కావట్లా. ఆడవాళ్ళని లేదు, రకరకాల మాటల లకారాలతో సంబోధించుకుంటూ అమ్మనా బూతులు తిడుతూ రకరకాలతో ఇబ్బంది పెట్టినటువంటి గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ప్రజల పక్షాన ముసల కన్నీరు కారుస్తున్నారండి. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే ఉపయోగం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున ప్రజలు కావాలి కదా, ప్రజలు కదా అంతిమ తీర్పు. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఎవరైనా గెలిచేది. ఈ ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే మాకు నచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అనుభవంతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు దానికి తోడున్నారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ప్రతిపక్షంలో ఉన్నట్టు ధీటుగా చంద్రబాబు తప్పు చేసిన విమర్శిస్తూనే కొన్ని లోపాలు ఉన్నట్టు సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఆ రకంగా పనిచేస్తూ ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగే కంటిన్యూ అయితే కనుక రాబోయే రోజుల్లో రాష్ట్ర నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ప్రజల యొక్క ఆలోచన అయితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 2024 నేను ముఖ్యమంత్రిని, ఒక్కొక్కటి తాట తీస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, మమ్మల్ని అందరినీ కక్షపూరితంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మాకు అధికారం వస్తుంది, మాకు టైం వస్తుంది, పేర్లు రాసుకోండి, పేర్లు రాసుకున్న తర్వాత నాకు తెలియపరచండి, అప్పుడు చెప్తాను ఒక్కొక్కటి సంగతి అని చెప్పి ఇలా జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు నిజంగా ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజానాయకుడు అయి ఉండి లేదంటే ప్రజల చేత ఓట్లేసి గెలిచినటువంటి వ్యక్తివి అయితే కనుక నువ్వు ప్రజలకు మంచి చేసేవాడివి. నువ్వు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ఈరోజు నీ నోటినంటే ఏమవుతుందంటే బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నావు. గతంలో ఈవీఎం మిషన్లతోనే నువ్వు గెలిచావు, ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం ఈవీఎం మిషన్లతోనే గెలిచారు. నువ్వేమంటావు? ఈవీఎంలు పాల్ట్ చేసి అధికారంలోకి వచ్చారు, లేదంటే నేనే ముఖ్యమంత్రిని అయిపోయేవాడిని, ఈసారి నాదే అధికారం, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా, ఎన్ని రకాల కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినా కానీ ప్రజలు నీకైతే ఓటు వేసే అధికారంలో అయితే లేరు. ఎందుకంటే ఒక్కసారి నీ మీద విసిగెత్తిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక కుదిరితే కూటమి పార్టీని గెలిపించుకుంటారు తప్ప నీ జోలికైతే రాకూడదని చెప్పి ప్రజలైతే ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికైనా సరే వాస్తవాలు ప్రజలు తెలియపరుచు తప్ప లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మసిపూసి మారేడుకాయ చేసినట్టు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే రాబోయే రోజులు ఎంతకన్నా గట్టి పనిష్మెంట్ నీకు ఎదురవుద్ది. ఇప్పటికైనా కాస్త బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు కాస్త పక్కన పెట్టి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో దాని మీద కార్యాచరణ చేయి.